వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం ఈరోజు 21 జూన్లో జూన్ కరెంట్ అఫైర్స్ చెప్పుకోబోతున్నాం అండి. అంతకుముందు మనం 19th అండ్ 20 వీటికి సంబంధించిన చెప్పుకున్నాం. ఈరోజు 21 జూన్. 21 జూన్ అంటే మీకు గుర్తొచ్చేది ఏంటండి? యోగా డే. గుర్తుపెట్టుకోండి, యోగా డే ఎప్పుడు 21 జూన్. ఎక్కడ జరిగింది ఏంటి అవి కూడా చెప్పుకుంటాం. ఫస్ట్ అయితే ఇది చూద్దాం. పిఐబిలో నుంచి మనకి ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి, ఒకసారి చూసుకోండి. ఇండియా టు హోస్ట్ 11th బ్రిక్స్ ఎనర్జీ మినిస్టర్స్ మీటింగ్ ఇన్ గుర్గ్రామ్లో బ్రిక్స్ ఎనర్జీ మినిస్టర్స్ మీటింగ్ అనేది జరిగింది. ఎన్నోదండి? 11th. దాన్ని ఎవరు హోస్ట్ చేస్తున్నారు? ఇండియా హోస్ట్ చేస్తుంది. ఓకేనా? అయితే ఇంతకు ముందు ఇది ఇండియా హోస్ట్ చేస్తుంది. అయితే ఈ మీటింగ్ని ఎన్నోసారి దీనికి హోస్ట్ చేయడమే కాకుండా చైర్షిప్ అంటే దానికి ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటారండి. ఆ హోస్టింగ్కి చైర్మన్షిప్స్ ఉంటారనమాట. బ్రిక్స్ ఏదైనా ఈ ఈవెంట్స్, ఎనర్జీ మినిస్టర్స్ అని చాలా ఈవెంట్స్ అవుతుంటాయి కదా, వాటికి చైర్మన్స్ అనేవాళ్ళు మారుతూ ఉంటారనమాట, చైర్పర్సన్స్ లాగా. ఈసారి ఏ దేశాలు అయితే ఉన్నాయో ఆ దేశాలను బట్టి ఉంటాయి మనకి. చైనా లేకపోతే పాకిస్తానో, లేకపోతే ఇక్కడ బ్రిక్స్ ఉన్నాయి కదండి, బ్రిక్స్ బ్రెజిల్లో, లేకపోతే సౌత్ ఆఫ్రికానో, లేకపోతే రష్యానో, ఇలా వస్తాయి. అలా ఇండియా వంతు వచ్చింది. ఈసారి ఇండియా హోస్ట్ చేయడమే కాదు, ఈ ఎనర్జీ మినిస్టర్స్ మీటింగ్కి చైర్షిప్గా కూడా ఉంది అనమాట. ఇది ఇలా ఉండడం ఎన్నోసారి అని అంటే 4th టైం. ఎన్నోసారి అండి? 4th టైం. అది గుర్తుపెట్టుకోండి. అది 4th టైం అయితే అంతకుముందు 3 టైమ్స్ ఎప్పుడండి? 2012, 2016, 2021 ఇలా 3 టైమ్స్ హోస్ట్ చేశారు. ఇది 4th టైం. హోస్టింగ్, చైర్షిప్ అనమాట. చైర్షిప్ అంటే ఆ మీటింగ్కి వీళ్ళ హెడ్లో వీళ్ళు నిర్వహిస్తారనమాట. వీళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఒక రకంగా ఎలా అంటే, సింపుల్గా చెప్పాలి అంటే, మనకి షోస్లో యాంకర్స్ వీళ్ళు ఉంటారు చూడండి, అలా అనమాట. ఒక చైర్షిప్ అనమాట. అంటే యాంకర్ రోల్ ఉండదు, బట్ చైర్షిప్ అని అంటే ఒక రకంగా హోస్ట్ చేసి చైర్షిప్గా ఉండేది. అది దానికి సంబంధించింది. ఇది ఎన్నో టైం అండి? 4th టైం అనమాట. ఎన్నో బ్రిక్స్ మినిస్ట్రీ ఇది అంటే 11th బ్రిక్స్ మినిస్ట్రీ. ఎక్కడ అవుతుంది? గుర్గ్రామ్. ఎక్కడండి? గుర్గ్రామ్, హర్యానా. అయితే దీని థీమ్ ఏంటి అని అంటే, బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. ఈసారి ఈ చైర్షిప్ ఇండియా చేస్తుంది కదా, దీని థీమ్ ఏంటి అని అడిగారు. బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్ ఉండాలంట, కోఆపరేషన్ ఉండాలి, అలానే సస్టైనబిలిటీ, సుస్థిరంగా ఉండాలి, సుస్థిరాభివృద్ధి ఉండాలి అని చెప్పి. ఇవి ఈ థీమ్, ఈ మీటింగ్ యొక్క థీమ్. ఓకేనా? అయితే మనకి బ్రిక్స్ అని అంటున్నాం కదా, ప్రస్తుతం బ్రిక్స్ లో ఎన్ని దేశాలు ఉన్నాయండి? సుమారుగా 11 కంట్రీస్ ఉన్నాయి. ఎన్ని? 11 కంట్రీస్. ఒక్కసారండి, ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 11 కంట్రీస్ ఉన్నాయండి. అయితే ఆ 11 కంట్రీస్ ఏంటి ఒకసారి చూద్దాం. బ్రిక్స్ అన్నాం కదా, బ్రిక్స్ లో ఏమేమి ఉంటాయి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, అలాగే సౌత్ ఆఫ్రికా. ఇవి స్టార్టింగ్ లో ఉండేవి బ్రిక్స్. వాటిల్లో ఇప్పుడు ఎన్ని కంట్రీస్ అయ్యాయి? సుమారుగా 11 కంట్రీస్ అయ్యాయి. ఆ కంట్రీస్ మిగతావి ఏంటి ఒకసారి చూద్దాం. కంట్రీస్ మిగతావి ఏంటి అని అంటే, ఇథియోపియా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, ఇండోనేషియా. యుఏఈ. ఏదండి? యుఏఈ. ఈ 5 ఇవన్నీ, ఈ 5 ఇంకోటి ఉందండి.
సౌదీ అరేబియా, సౌదీ అరేబియా, సౌదీ అరేబియా. ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ 11 కంట్రీస్ ఉన్నాయి ప్రెసెంట్. సుమారుగా 40% ఆఫ్ జీడిపికి ఈక్వల్ అంటండి. వీటి జీడిపి 40% ఆఫ్ వరల్డ్ జీడిపికి ఈక్వల్ అంట. ఎంతండి? 40. సుమారుగా 40% ఆఫ్ గ్లోబల్ జీడిపి ఈక్వలే కాకుండా హాఫ్ ఆఫ్ ద వరల్డ్ ని రిప్రజెంట్ చేస్తుంది ఈ బ్రిక్స్ అనమాట. హాఫ్ ఆఫ్ ద వరల్డ్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఇంపార్టెంట్. ఏంటంటే బ్రిక్స్ ఈ కంట్రీస్ ఏ కంట్రీస్ ఉన్నాయో అనేది చూసుకోండి. వీటికి సంబంధించిన బ్రిక్స్ కి సంబంధించిన సమ్మిట్స్ ఇవి. ఓకేనా? ఎక్కడ అవుతుందండి? గురుగ్రామ్ లో అవుతుంది అనమాట. గురుగ్రామ్ ఎక్కడది? హర్యానా. ఓకేనా? నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ సక్సెస్ఫుల్లీ హోస్టెడ్. ఏంటండి? మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ సక్సెస్ఫుల్లీ హోస్టెడ్ ఫస్ట్ బ్రిక్స్ ఎంఎస్ఎంఈ ఫోరం అండ్ థర్డ్ ఎస్ఎంఈ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ ఇన్ ఆగ్రా. ఇక్కడ చూడండి, ఎంఎస్ఎంఈకి సంబంధించి ఫస్ట్ బ్రిక్స్ ఫోరం అనేది జరిగింది. ఎక్కడ జరిగింది? అది ఆగ్రాలో జరిగింది అనమాట. అలానే థర్డ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాటికి సంబంధించింది థర్డ్ సమ్మిట్ అనమాట. ఇది కూడా ఎక్కడ జరిగింది? ఆగ్రాలో జరిగింది. ఇది ఎవరిది? బ్రిక్స్ కి సంబంధించిన వాటివే. ఇవి గుర్తుపెట్టుకోండి. అంతకు మించి ఇక్కడ పెద్దగా ఏమీ అడగడు. ఎక్కడండి? ఆగ్రా. ఫస్ట్ కదండి, అందుకు ఎంఎస్ఎంఈది ఫస్ట్ మీటింగ్ హోస్టెడ్ అనమాట బ్రిక్స్ వాళ్ళు. ఓకేనా? ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇక్కడ చూడండి, డిఏఈ ఇనాగ్రేట్స్ deuterated compounds production plant and commissions prototype sodium cell at heavy water board. ఎక్కడండి? వడోదర. ఇక్కడ వడోదరలో ఇనాగ్రేట్ చేశారు ఈ ప్లాంట్స్ కి సంబంధించింది. అలాగే ప్రోటోటైప్ సోడియం సెల్ కి సంబంధించినవి ప్లాంట్స్ ఎక్కడ చేశారండి? వడోదరలో హెవీ వాటర్ బోర్డ్ ఉంటుంది, అక్కడ చేశారు అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఎవరు చేశారండి? డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. ఎవరు? డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వాళ్ళు చేశారు. అయితే ఇక్కడ ఏం చూడాలి? డ్యూటీరేటెడ్ కాంపౌండ్స్ ఏంటి, ప్రోటోటైప్ సోడియం సెల్ ఏంటి అనేది చూడాలి. మనకి డ్యూటీరేటెడ్ కాంపౌండ్స్, డ్యూటీరేటెడ్ మనకి ఎందుకు ఇది చూస్తున్నాము అని అంటే, ఎస్ఎన్టీలో న్యూక్లియర్ టెక్నాలజీ ఉంది కదండి, దాన్ని బేస్ చేసుకొని మనం ఇది చూడాలండి. న్యూక్లియర్ టెక్నాలజీని బేస్ చేసుకొని. అదే ఒకసారి మనం ఇక్కడికి వెళ్దాం, ఒకసారి చూద్దాం. ఏంటంటే డ్యూటీరేటెడ్ కాంపౌండ్స్ అన్నాం. డ్యూటీరేటెడ్ కాంపౌండ్స్ ఇవి ఎక్కడ యూజ్ చేస్తారండి? మనకి ఎక్కువగా ఫార్మాస్ లో యూజ్ చేస్తారండి. ఫార్మాస్ లో మళ్ళీ మనకి ఇప్పుడు చూసారా, మనకి టీవీస్ వస్తున్నాయి ఓఎల్ఈడీస్ అని చెప్పి, ఓఎల్ఈడీస్ డిస్ప్లేస్ అని చెప్పి మనకి టీవీస్ వస్తున్నాయి, చాలా కనిపిస్తాయి ఇప్పుడు ఓఎల్ఈడీస్ టీవీస్ అని చెప్పి. ఆ ఓఎల్ఈడీస్ టీవీస్ లో లాంగ్ లాస్టింగ్ గా ఉండడం కోసం ఈ డ్యూటీరేటెడ్ కాంపౌండ్స్ యూజ్ చేస్తారు. వీటిని మనం వేరే దగ్గర నుంచి, అంటే చైనా నుంచి కానీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం డ్యూటీరేటెడ్ కాంపౌండ్స్. దాన్నే మనం ఫార్మాస్ లో, డ్రగ్స్ వాటిల్లో, అలాగే ఓఎల్ఈస్ డిస్ప్లేస్ లో, అలాగే బయోలాజికల్ సంబంధించిన రీసెర్చ్ ఉంటాయండి, బయోలాజికల్ సంబంధించిన రీసెర్చ్ వాటిల్లో కూడా ఈ డ్యూటీరేటెడ్ కాంపౌండ్స్ యూజ్ చేస్తారు. వీటిని మన ఇండియాలో ఇప్పుడు తయారు చేయడం కోసం డిఏఈ, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వాళ్ళు వడోదరలో హెవీ వాటర్ బోర్డు వాళ్ళ ద్వారా దీన్ని డెవలప్ చేస్తున్నారనమాట. దానికోసం ఒక ప్లాంట్ ని కూడా కేటాయించారు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అది ఒక ప్లాంట్ ని కూడా కేటాయించారు. ఓకేనా? నెక్స్ట్ ప్రోటోటైప్ సోడియం సెల్ అన్నారండి. ఏంటండి ప్రోటోటైప్ సోడియం సెల్? దీని గురించి కూడా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఏంటి ప్రోటోటైప్ సోడియం సెల్? ఈ ప్రోటోటైప్ సోడియం సెల్ అంటే ఏమి లేదండి. ప్రోటోటైప్ సోడియం సెల్ ఇవి కూలెంట్ లా మనకి ఉపయోగపడుతుంది. ఎక్కడ? ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అని చెప్పి అని అంటాం. మనకి
హెవీ వాటర్ రియాక్టర్స్ అని చెప్పి, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అని చెప్పి, అడ్వాన్స్ హెవీ వాటర్ రియాక్టర్స్ అని చెప్పి ఇలా 3 టైప్స్ ఉంటాయండి. ఆ 3 టైప్స్లో మనం ప్రస్తుతం సెకండ్ న్యూక్లియర్ టెక్నాలజీలో పూర్తిగా తెలుసుకోవచ్చు. బట్ ఇక్కడ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అనేవి ఉంటాయి. ఆ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్లో సోడియంని వినియోగించి మనం కూలెంట్గా వినియోగిస్తాం. సోడియంని. అటువంటి సోడియంని తయారు చేయడం కోసం, ఒక ప్రోటోటైప్ సోడియంని తయారు చేయడం కోసం ఒక ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ అంటే హెవీ వాటర్ బోర్డ్ వడోదరాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనండి, అది ప్రోటోటైప్ సోడియం సెల్ సంబంధించింది అన్నమాట. ఓకేనండి, ఇవి కీలకం. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు, అంతకుమించి అక్కర్లేదు. ఎక్కడండి? వడోదరా, అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ? వడోదరా. నెక్స్ట్ అయితే డిఏఈ, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ యొక్క కమిషనర్ ఎవరు అని అంటే, చైర్మన్ ఎవరు అని అంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ ఎవరు అని అంటే డిఐఈ చైర్మన్ అజిత్ కుమార్ మోహంతి. ఎవరండి? అజిత్ కుమార్ మోహంతి, అది గుర్తుపెట్టుకోండి. అజిత్ కుమార్ మోహంతి. ఇది మీకు ఏపీపీఎస్సీలో ఎక్కడ పెద్దగా అడగకపోవచ్చు, కానీ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ కానీ, రైల్వేస్ కానీ, ఎస్ఎస్సి రిలేటెడ్ ఎగ్జామ్స్ కానీ, చిన్న ఎగ్జామ్స్ కొన్ని ఉంటాయి. వాటిల్లో ఈ అపాయింట్మెంట్స్ రిలేటెడ్లో అడగచ్చు. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు? అజిత్ కుమార్ మోహంతి. ఓకేనండి, ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. యోగా డే. ఈ యోగా డే గురించి చాలా ఇంపార్టెంట్ అండి, చూసుకోవాలి మనం. ఓకేనా, యోగా డే ఏంటండి? యోగా డే. ఈ యోగా డే ఎప్పుడండి స్టార్ట్ చేశారు? 2014 నుంచి 2014 ఈ యోగా డేకి సంబంధించి స్టార్ట్ చేశారనమాట. ఎవరు ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది? యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. యోగా డేని ఎవ్రీ June 21 నిర్వహించడానికి స్టార్ట్ చేశారనమాట. అలా స్టార్ట్ చేయగా ఇది 12th ఇంటర్నేషనల్ యోగా డే. ఏంటండి? 12th ఇంటర్నేషనల్ యోగా డే. ఎన్నోది? 12th ఇంటర్నేషనల్ యోగా డే అనమాట. అయితే మెయిన్ ఇండియాలో చాలా దగ్గరలో అయ్యింది, మన ఆంధ్రప్రదేశ్లో కూడా అయింది. అయితే మెయిన్ ఈవెంట్ ఎక్కడ అయింది అని అంటే, మెయిన్ ఈవెంట్ లాస్ట్ ఇయర్ అయితే మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో అయితే, లాస్ట్ ఇయర్ ఎప్పుడు 2025. అదే ఇప్పుడు ప్రెసెంట్ 2026లో కోల్కతా రెడ్ రోడ్లో అయ్యిందండి. కోల్కతా రెడ్ రోడ్, ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడండి? కోల్కతా రెడ్ రోడ్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అక్కడ పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. ఎక్కడ జరిగింది? కోల్కతాలో రెడ్ రోడ్లో జరిగింది. 12th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా. అయితే దీని యొక్క థీమ్ ఏంటి అని అంటే, యోగా ఫర్ హెల్దీ ఏజింగ్. దీని యొక్క థీమ్ ఏంటి? థీమ్ యోగా చేయడం వల్ల వృద్ధాప్యంలో కూడా హెల్దీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పడమే ఈ థీమ్ యొక్క ఉద్దేశం. ఓకేనండి, ఇది దీని థీమ్. ఎక్కడ జరిగింది? కోల్కతా రెడ్ రోడ్. ఎన్నోది? 12th ఇంటర్నేషనల్ యోగా డే. ఎప్పుడు స్టార్ట్ అయింది? 2014లో స్టార్ట్ చేశారు యునైటెడ్ నేషన్స్. ఏ రోజు అని? June 21. ఓకేనా, ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, కునో నేషనల్ పార్క్ అని చెప్పి ఇచ్చారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విజిట్ చేశారు అని చెప్పి ఇచ్చారు. ఈ కునో నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుందండి? మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. ఎందుకు ఈ కునో నేషనల్ పార్క్ ఇంపార్టెంట్? ఎందుకు వెళ్ళారు? లాస్ట్ టైం మనకి ఈ కునో నేషనల్ పార్క్లోనే September 17, 2022 ఆ రోజే నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బర్త్డే అండి. ఆ రోజునే మనకి ఈ కునో నేషనల్ పార్క్లో ఆవాసయోగ్యంగా ఉంది చీతాస్కి అని చెప్పి ప్రాజెక్ట్ చీతా ద్వారా చీతాస్ని తీసుకురావడం జరిగింది అనమాట. తీసుకురావడం జరిగింది ఈ కునో నేషనల్ పార్క్లో. ఓకేనండి, అందుకు ఈ చీతాస్కి సంబంధించింది ఇది. అయితే రీసెంట్గా 2025లో బోట్స్వానా అని చెప్పి ఒక ఆఫ్రికన్ కంట్రీ ఉంటుంది, ఆఫ్రికన్ కాంటినెంట్ కంట్రీ బోట్స్వానా. అక్కడికి మన ద్రౌపది ముర్ము గారు వెళ్ళారండి 2025లో. విజిట్ చేసి అక్కడ నుంచి చీతాస్ని కూడా తీసుకురావడం జరిగింది అనమాట. తర్వాత అగ్రిమెంట్ ద్వారా చీతాస్ని కూడా అక్కడ నుంచి 2026
ఫిబ్రవరిలో ఈ కునో నేషనల్ పార్క్లోనే ఈ బోత్స్వానా నుంచి వచ్చిన చీతాస్ని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. చీతాస్ని ఎక్కడ ప్రవేశపెట్టారు? రీసెంట్గా 2026 ఫిబ్రవరిలో కునో నేషనల్ పార్క్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 2025లో బోత్స్వానాకి కూడా వెళ్ళారనమాట. ఎవరు? మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు. ఓకేనండి. అయితే ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి చూద్దాం. కొన్ని పాయింట్స్ చూద్దామండి ఈ ప్రాజెక్ట్ చీతా గురించి. ఓకేనా? ప్రాజెక్ట్ చీతా ఈ ప్రాజెక్టు మనకి చీతా ఎందుకు చీతాని తీసుకొని వచ్చారండి? తీసుకురావాల్సిన అవసరం వచ్చింది? ఎందుకు అని అంటే 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చే టైంకి ఇండియాలో చీతాస్ తగ్గడం గమనించారు. చాలా తక్కువగా ఉన్నాయన్నమాట, తక్కువగా కనిపిస్తున్నాయి. అసలు కనిపించడం లేదు అనుకోవచ్చు ఒక రకంగా, ఒకటో రెండో అడపా దడప కనిపిస్తున్నాయి ఆ టైంలో చీతాస్. 1952 నాటికి, అంటే 5 ఇయర్స్లో, ఇండిపెండెన్స్ వచ్చిన 5 ఇయర్స్లో చీతాస్ ఎక్స్టింక్ట్, అంటే ఇంకా లేవు ఆ చీతాస్ అని చెప్పడం జరిగింది అనమాట. డిక్లేర్ కూడా చేశారు గవర్నమెంట్ డిక్లేర్డ్ ఎక్స్టింక్ట్ చీతాస్ లేవు అని చెప్పారు. దాని తర్వాత చీతాస్ అనేవి మన దేశంలో లేవు. సో ఆ చీతాస్ని రీలొకేట్ చేయడం కోసం ఈ ప్రాజెక్ట్ చీతాని తీసుకొని రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ చీత ఎప్పుడు తీసుకొచ్చారు? సెప్టెంబర్ 17, 2022న ప్రాజెక్ట్ చీత ద్వారా సెప్టెంబర్ 17, 2022న ఈ రోజున మనకి సుమారుగా ఒక 8 చీతాస్ని కునో నేషనల్ పార్క్లో ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. కునో నేషనల్ పార్క్లో ప్రవేశపెట్టారు. కునో నేషనల్ పార్క్ ఎక్కడ ఉందండి? మధ్యప్రదేశ్లో ఉంది. సుమారుగా 8 చీతాస్. దీంట్లో ఒక చీతా పేరు ముఖి. ఏంటండి? ముఖి అన్నమాట. ఇది రీసెంట్గా నవంబర్ 2025ని జన్మించింది ఈ ముఖి నవంబర్ 2025న రీసెంట్గా జన్మించింది అనమాట. అలానే ఇది ఈ ప్రాజెక్ట్ చీతా ప్రోగ్రామ్ని ఎవరు అండర్టేకింగ్ చేశారు? ఎవరి అండర్లో ఇది ఎవరి అండర్లో ఈ ప్రాజెక్ట్ చీతా అనేది డెవలప్ అయ్యింది? ఎవరి అండర్లో ఇది జరుగుతుంది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. దాంట్లో మనకి అది అలానే అండ్ మొత్తం చూసుకునేది ఎవరు అని అంటే NTCA, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఇది మొత్తం చూసుకుంటుంది అనమాట. ఈ చీతాస్కి సంబంధించినవి, వాటికి సంబంధించినవి. రీసెంట్గా మనకి సుమారుగా డిసెంబర్ 2025 నాటికంట సుమారుగా 30 చీతాస్ ఉన్నాయి. అలానే మనకి రీసెంట్గా నేను ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు బోట్స్వానా వచ్చారు అని చెప్పాం కదా. ఆ బోట్స్వానా నుంచి ఈవిడ ఒక 8 చీతాస్ని గిఫ్ట్గా తీసుకొచ్చారు. రీసెంట్గా ఫిబ్రవరి 2026లో ఈ చీతాస్ కూడా వచ్చాయి మనకి. ఫిబ్రవరి 2026లో ఈ చీతాస్ కూడా మన ఈ కునో నేషనల్ పార్క్ వచ్చాయి. అయితే ఫస్ట్ చీతాస్ తీసుకొచ్చారు కదా, 8 చీతాస్ సెప్టెంబర్ 17, 2022. ఇది ఎక్కడ తీసుకొని వచ్చారు అంటే నమీబియా నుంచి తీసుకొని వచ్చారు. తర్వాత సెకండ్ టైం కూడా తీసుకొని వచ్చారు. ఎప్పుడు అని 2023 ఫిబ్రవరిలో. ఇది సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొని వచ్చారు. ఇప్పుడు థర్డ్ టైం కూడా తీసుకొని వచ్చారు. ఎక్కడి నుంచి అంటే బోట్స్వానా నుంచి తీసుకొని వచ్చారు. రీసెంట్గా ఫిబ్రవరి 2026లో మన ఇండియాకి వచ్చాయి. ఓకేనండి. ఇది ప్రధానంగా మనం ప్రాజెక్ట్ చీతా గురించి చెప్పుకునే కొన్ని ఇంపార్టెంట్ అయిన అంశాలు. అంతకుమించి పెద్దగా అడగడండి. ఓకేనా? వెళ్ళిపోదాం నెక్స్ట్. ఇది దీనికి సంబంధించిందండి. ఓకేనా? మళ్ళీ మనం ఇంకా వేరే కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం.
హిందీలో ఏ కరెంట్ అఫైర్స్ వచ్చాయో ఒకసారి చూద్దామండి. హిందీలో కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి, చూద్దాం. అయితే ఇక్కడ చూడండి, టు డై ఇన్ అమ్మోనియా ఏమని ఇచ్చారు? టు డై ఇన్ అమ్మోనియా అని ఇచ్చారండి. టు డై ఇన్ అమ్మోనియా, టు డై ఇన్ అమ్మోనియా గ్యాస్ లీక్ అట్ తమిళనాడు సీ ఫుడ్ యూనిట్. తమిళనాడులో సీ ఫుడ్ యూనిట్ ఇద్దరు చనిపోయారు అని చెప్పి ఇచ్చారు. అయితే ఏ గ్యాస్ లీక్ అవ్వడం వల్ల అంటే అమ్మోనియా గ్యాస్. ఏంటండి? అమ్మోనియా గ్యాస్. ఇది ఇంపార్టెంట్. ఏ గ్యాస్ లీక్ అవ్వడం వల్ల అని చెప్పి అడగచ్చు. ఏంటండి? అమ్మోనియా గ్యాస్. ఎందుకంటే మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పి ఉన్నాయి కదండి జాగ్రఫీలో. జాగ్రఫీ కూడా మనకి టాపిక్ కదా, అందుకు అది చూసుకోవాలి, అలా చూసుకోవాలి. ఓకేనా? ఏ గ్యాస్? అది అమ్మోనియా గ్యాస్. అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ అంటే తమిళనాడు ష్రింప్ ప్రాసెసింగ్ యూనిట్లో అనమాట. తమిళనాడు ష్రింప్ ప్రాసెసింగ్ యూనిట్లో అక్కడ అయ్యింది, అక్కడ గ్యాస్ లీక్ అయింది, అది అమ్మోనియా గ్యాస్. ఓకేనా? నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. ఈ కరెంట్ అఫైర్ చూద్దామండి. ఇక్కడ ఇచ్చారు, మ్యారిటైమ్ సెక్టార్ ఏ మేజర్ ఇంజిన్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ సేస్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి ఇచ్చారు. అయితే రీసెంట్గా ఏం చేశారు అని అంటే, నిన్న కోల్కతాలో హుగ్లీ నదిలో కోల్కతా హుగ్లీ నదిలో ఐఎన్ఎస్ దోనగిరి, అలానే ఐఎన్ఎస్ సంశోధక్, నెక్స్ట్ ఐఎన్ఎస్ అగ్రాయ్ అని చెప్పి ఈ 3 షిప్స్ ని విడుదల చేయడం జరిగిందండి. వాటర్లో రిలీజ్ చేశారు. ఎక్కడ అంటే కోల్కతాలో హుగ్లీ అన్నమాట. కోల్కతాలో రిలీజ్ చేశారు. అయితే వీటి గురించి ఒకసారి చూద్దాం. ఐఎన్ఎస్ దోనగిరి ఏంటి, ఐఎన్ఎస్ సంశోధక్ ఏంటి, ఐఎన్ఎస్ అగ్రా ఏంటి, ఒకసారి ఇక్కడ చూద్దాం. ఏంటిది? ఐఎన్ఎస్ దోనగిరి గురించి ఒకసారి చూద్దాం. దోనగిరి ఏంటి? ఐఎన్ఎస్ దోనగిరి అనేది నీలగిరి క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్ P-17A ప్రాజెక్ట్ ఉంటుంది మనకి. దాని గురించి మీకు నేను ఎస్ఎన్టీ చెప్తాను అండి, క్లియర్గా మీకు అందులో ఏంటి దానికి సంబంధించి చెప్తాను. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ప్రాజెక్ట్ 17Aలో కొన్ని షిప్స్ ని తీసుకొని వస్తారు. అందులో నీలగిరి క్లాస్ లో ఉంది ఒక షిప్. దాంట్లో 5th షిప్ ఈ ఐఎన్ఎస్ దోనగిరి. ప్రాజెక్ట్ 17Aలో 5th షిప్ ఏంటి? ఐఎన్ఎస్ దోనగిరి. ఇదేం షిప్? స్టెల్త్ ఫ్రిగేట్. అంటే శత్రువులకి కనిపించకుండా ఇది మిజైల్స్ పంపించగలదు, అలాంటివి చేయగలదు అనమాట. అందుకు స్టెల్త్ ఫ్రిగేట్ అని అంటారు. ఓకేనా? ఇది ఎవరు చేశారు అని అంటే గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఇండియన్ నేవీ వాళ్ళు దీన్ని బిల్డ్ చేశారు. ఎవరండి? గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అన్నమాట, వాళ్ళు చేశారు. ఇంకోటి ఏంటండి? ఐఎన్ఎస్ సంశోధక్, దాని గురించి ఒకసారి చూద్దాం. ఇదేంటి ఐఎన్ఎస్ సంశోధక్? అడ్వాన్స్డ్ హైడ్రోగ్రాఫిక్ సర్వే వెసల్ అండి. సర్వే వెసల్ అంటే ఇదేం చేస్తుంది? ఇప్పుడు మనకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అవుతాయండి వాటర్ నుంచి, అలానే ఇంపోర్ట్స్ అవుతుంటాయి కదా. అలానే కొన్ని చేపలకు వెళ్ళే వాళ్ళు వీళ్ళు చిన్న షిప్స్ వేసుకొని వెళ్తుంటారు. అలాగే చాలా వరకు మన పెట్రోలింగ్ ఇవన్నీ చేస్తుంటాం కదా, వాటికి రూట్స్ నావిగేషన్ ఎలా ఉండాలి, రూట్స్ ఎలా వెళ్ళాలి. ఇప్పుడు జిపిఎస్ మనకు ఉంది కదండి, గూగుల్ మ్యాప్స్. మనం ఈ రూట్లో వెళ్తే ఇక్కడ బ్లాక్ అయి ఉంది, లేకపోతే ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ నుంచి వెళ్ళొద్దు, ఇక్కడ కొండలు ఉన్నాయి, ఇలా అని చెప్పి చెప్తుంది కదా. అలానే ఈ సంశోధక్ కూడా ఏం చేస్తుంది? ఒక డేటాను సేకరిస్తుంది. ఎక్కడెక్కడ
ఎలా వెళ్ళొచ్చు, ఎక్కడ లోతు ఎక్కువగా ఉంది, ఎక్కడ లోతు తక్కువగా ఉంది, ఎక్కడ కొండలు ఉన్నాయి, అంటే వీటిల్లో కూడా దగ్గరలో కొండలు వీటిలో ఉంటాయి కదా, అలానే ఎక్కడ వరకు ఇసుక ఉంది, దీనికి సంబంధించిన అంతా డేటా అంతా కలెక్ట్ చేస్తుంది. డేటా అంతా కలెక్ట్ చేసి ఇవి మన ఇండియన్స్కి ఇస్తుంది. దాన్ని బట్టి మనం నావిగేషన్ చేయడం, షిప్స్ వెళ్ళేటట్టుగా చూడడం, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏంటి అని చెప్పి ఒక రూట్ మ్యాప్ను కూడా రూపొందించడం కూడా చేస్తుంది అనమాట ఈ సర్వే ద్వారా. ఇదేం చేస్తుంది, ఓన్లీ హైడ్రోగ్రాఫిక్ సర్వే చేస్తుంది. ఐఎన్ఎస్ సంశోధక్ హైడ్రోగ్రాఫిక్ సర్వే వెసల్. ఓకేనండి, అది దానికి సంబంధించింది. అంటే సేఫ్గా షిప్పింగ్ అవ్వడానికి కోసం చేస్తారండి, సేఫ్గా షిప్పింగ్ అవ్వడం కోసం అంతే. ఇంకోటి ఏంటండి, ఐఎన్ఎస్ అగ్రై. ఇదేం చేస్తుంది అంటే దీనికి ఇదేం చేస్తుంది అంటే ఇది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. ఇది ఐఎన్ఎస్ ఆగ్రే. అంటే ఏంటి ఇది, ఏదైనా సరే వేరే శత్రు దేశానికి సంబంధించిన సబ్మెరైన్ వచ్చింది అనుకోండి, ఇది మన ఇండియన్ ఇది ఇండియన్ ఆగ్రే ఇది ఈ ఆగ్రే షిప్. ఇది ఒక సబ్మెరైన్, వేరే దేశం, ఏదో ఒక దేశం అనుకోండి, వేరే దేశంది. వీటిలో నుంచి వచ్చే మనకి సబ్మెరైన్స్ వస్తున్నాయి అనుకోండి, మన కోస్టల్ లైన్ దగ్గరలోకి కానీ, మన వాటర్ వేస్ దగ్గరలోకి కానీ, అప్పుడు ఇది డిటెక్ట్ చేస్తుంది. అలానే అక్కడ ఏమైనా థ్రెట్, వీళ్ళు అవసరం కోసం వస్తున్నారా, లేకపోతే వీళ్ళు మనకి థ్రెట్ అంటే ఏదైనా ఆపద వస్తుంది అనే ఉద్దేశం ఉందనుకోండి, మనకి ఏమైనా హాని చేయాలి అని అనుకుంటున్నారా ఏంటి అని చెప్పి, థ్రెట్ ఏమైనా ఉందా అని చెప్పి తెలుసుకోవడంలో కూడా ఈ ఐఎన్ఎస్ అగ్రే అనేది కీలక పాత్ర వహిస్తుంది. అలాగే ఏమైనా అటు ఇటు అయ్యింది అనుకోండి, మిసైల్స్ని కూడా విడిచిపెడుతుంది, టార్పిడోస్ని కూడా విడిచిపెడుతుంది. ఈ ఐఎన్ఎస్ అగ్రే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అనమాట. ఓకేనా, ఇది ఐఎన్ఎస్ ఆగ్రే గురించి. ఇవి ఏంటండి, ఈ మూడింటిని ఎప్పుడు చేసుకొని వచ్చారు, జూన్ 21, 2026 నరేంద్ర మోడీ గారు కోల్కతాలో హుగ్లీ నదిలో విడుదల చేశారు. హుగ్లీ నదిలో అయితే సుమారుగా ఇవన్నీ కూడా ఈ 3 తయారు చేశాం కదండి, సుమారుగా 200 ఎంఎస్ఎంఈస్ ఉన్నాయంట దీంట్లో కీలక పాత్ర వహించాయి. అలాగే ఈ ఎంఎస్ఎంఈస్ 200 ఉండడంతో కాకుండా 80% వరకు, సుమారుగా 80% వరకు మనం దేశీయంగా తయారు చేసుకున్న ఉత్పత్తుల ద్వారా, ప్రొడక్ట్స్ ద్వారానే ఈ షిప్స్ని బిల్డ్ చేసాం. ఈ షిప్స్ బిల్డ్ చేసింది ఎవరు అని అంటే గార్డెన్ రీచ్ షిప్ ఇంజనీరింగ్ వాళ్ళ అండి, జిఆర్ఎస్సి అని అంటాం కదా, జిఆర్ఎస్సి ఇక్కడ చెప్పుకున్నాం కదా, వీళ్ళు బిల్డ్ చేశారు అని చెప్పి వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు అనమాట ఈ 3 షిప్స్ని కూడా. ఓకేనండి, ఇది ఇంపార్టెంట్. ఓకేనా, దీనికి సంబంధించినవి అవేనండి. ఇంకా వేరే కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. ఇక్కడ చిన్న స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ అండి. ఇది ఇండియా రీగెయిన్స్ నేషన్ కప్ బ్యాక్ ఇన్ ఉమెన్స్ ప్రో లీగ్లో ఇండియన్ నేషన్స్ కప్ని గెలిచింది అని చెప్పి ఇచ్చారండి. న్యూజిలాండ్ని ఓడించి ఈ కప్పును గెలుచుకున్నారనమాట. అయితే ఎక్కడ జరిగింది ఇది అని అంటే న్యూజిలాండ్లోనే జరిగింది అనమాట. ఎక్కడండి, న్యూజిలాండ్లోనే జరిగింది. FIH ఉమెన్స్ నేషన్ కప్ టైటిల్ అని అంటారు. FIH ఉమెన్స్ నేషన్స్ కప్ అంటారు. ఈ ఉమెన్స్ నేషనల్ కప్లు ఎవరు గెలుచుకున్నారు, మన ఇండియా గెలుచుకుంది. ఎవరి మీద, న్యూజిలాండ్ మీద. ఎక్కడ జరిగింది ఇది అంటే న్యూజిలాండ్లో జరిగింది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది చాలు. ఇక్కడ చిన్నది ఉంటుందండి, మంచి పాయింట్, అది మనకి ఇక్కడ ఎస్ఎన్టీలో ఉపయోగపడుతుంది అని చెప్పి చూస్తున్నా. ఇదంతా వద్దు కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే బయోచార్ అంటే ఏంటో నేర్చుకుంటే చాలు. బయోచార్ అంటే ఏం లేదండి, మనకి అగ్రికల్చర్ వేస్ట్స్ ఉంటాయి. ఆ అగ్రికల్చర్ వేస్ట్ని ఆక్సిజన్ సమక్షంలో, అది కూడా లో ఆక్సిజన్ సమక్షంలో హీట్ చేసామనుకోండి, మనకి వచ్చేదే బయోచార్.
మనకు వచ్చేది ఈ బయోచార్. ఈ బయోచార్ ఏం చేస్తుంది, వాటర్ని హోల్డ్ చేస్తుంది, సాయిల్ కంటెంట్లో న్యూట్రియంట్స్ని పెరిగేలా చేస్తుంది అనమాట. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ కూడా చాలా ఎక్కువ ఈ బయోచార్కి. ఈ బయోచార్ని మనం అగ్రికల్చర్లో యూజ్ చేసుకోవచ్చు, మనకి అగ్రికల్చర్లో యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి దీని గురించి ఇచ్చారు. ఇదంతా అక్కర్లేదు, బట్ మీరు బయోచార్ అంటే ఏంటో అనేది తెలుసుకుంటే చాలు. ఓకేనా అండి. దీన్ని బ్లాక్ గోల్డ్ లా మార్చచ్చు అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. అంత మరీ చదవక్కర్లేదు, మీరు మరీ గ్రూప్ 1కి మెయిన్స్ రాస్తే మెయిన్స్లో మనకు కొంత ఎక్కడైనా యూజ్ అవ్వచ్చు, అంతేగాని ఇలానే ఇస్తాడు అని మనకు తెలీదు. బట్ ఇది దీనివల్ల, ఈ బయోచార్ వల్ల అంట ప్రొడక్టివిటీ, క్రాప్ యొక్క ప్రొడక్టివిటీ ఎంత 10% ఉంటే ఇప్పుడు 30% వరకు పెరుగుతుందంట. 10 to 30% మధ్యలో పెరుగుతుందంట. అదే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అయితే 10% నుంచి 25% పెరుగుతుందంట వాటర్ హోల్డింగ్ కెపాసిటీ. అంటే ఆ సాయిల్లో, ఈ అగ్రికల్చర్ సాయిల్స్లో వేసామనుకోండి, అగ్రికల్చర్ ఇది ప్యాడీ ఫీల్డ్ అనుకోండి, దీంట్లో బయోచార్ యూజ్ చేసాం, దీనివలన వాటర్ కెపాసిటీ పెరుగుతుందంట. వాటర్ విత్ హోల్డింగ్ కెపాసిటీ, ఆ సాయిల్ యొక్క విత్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది. క్రాప్ యొక్క ఈల్డింగ్ కూడా పెరుగుతుందంట 10 to 30% వరకు. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అయితే 10 to 25% పెరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు, అంతకుమించి అక్కర్లేదు. ఓకేనండి. ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ఈనాడులో కూడా మీకు పెద్దగా ఏం కనిపించవండి. ఈనాడులో కూడా ఏం కనిపించలేదు ఈరోజు. ఇక్కడ చూడండి, నిరసనకు రైతులకు మద్దతు ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ పోరాటం చేస్తున్నారు. ఎవరు అండి, కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి. దీని హెడ్ ఎవరు అంటే దీప్ కే. అది గుర్తుపెట్టుకోండి, అంతకు మించి పెద్దగా లేదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, బ్రిటన్లో సర్జరీ పితామహుడు సుశ్రుతుడి కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారంటండి. ఎక్కడ, బ్రిటన్లో అంట. బ్రిటన్లో ఎక్కడ చేశారండి, బ్రిటన్లో చేశారు. ఎవరిదండి, సుశ్రుతుడి కాంస్య విగ్రహం. అంతకు మించి పెద్దగా అవసరం లేదండి. ఓకే, ఇంతకు మించి పెద్దగా ఇక్కడ కూడా ఏమీ లేవండి. మీరు మోస్ట్లీ మనం చెప్పుకునేవి ఆల్మోస్ట్ సరిపోతాయి, ఇంకా అంతకు మించి ఏం అక్కర్లేదు. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏంటంటే సిజేపీ వ్యవస్థాపకుడు దీప్కే అని అనుకున్నాం, బ్రిటన్లోని సుశ్రుతుడి కాంస్య విగ్రహం. ఒకసారి ఏమేమి చెప్పుకున్నాము ఏంటి అనేది. ఇక్కడ బయోచార్ అని చెప్పుకున్నాం. బయోచార్ అంటే అగ్రికల్చర్ వేస్ట్ ని లో ఆక్సిజన్ లో హీట్ చేస్తే వచ్చేదే బయోచార్. ఓకేనా, ఇది బయోచార్ గురించి. ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా, అవి చూద్దాం ఒకసారి. కునో నేషనల్ పార్క్ వెళ్ళారు. కునో నేషనల్ పార్క్ ఎక్కడండి, మనకి ఉంది మధ్యప్రదేశ్లో ఉంది. ఇది ప్రెసిడెంట్ గా వెళ్ళారనమాట. రీసెంట్ గా 8 చీతాస్ని కూడా తీసుకొని వచ్చారు. 8 చీతాస్ని ఎక్కడ నుంచి అండి, బోట్స్వానా నుంచి. మనకి గిఫ్ట్ గా వచ్చాయనమాట బోట్స్వానా నుంచి. 17th September 2022 నా ఫస్ట్ ఈ కునో నేషనల్ పార్క్ లో 8 చీతాస్ని తీసుకురావడం జరిగింది. ఎవరు అండర్లో దీన్ని తీసుకొని వచ్చారంటే మినిస్ట్రీ, MOEFCC. దాని కింద ఎవరు అని అంటే, దీన్ని సూపర్ హెడెడ్ చేసింది ఎవరు అంటే NTCA, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. వీళ్ళు దీనికి సంబంధించింది. ఓకేనండి. నెక్స్ట్, ఓకే, ఇది INS దునగిరి సంశోధక్ అగ్రయ్, వీళ్ళ గురించి చెప్పుకున్నామండి. 80% వరకు, సుమారుగా 80% వరకు మనకి ఇండిజినియస్ గా తయారు చేయడం జరిగింది. దునగిరి అనేది స్టెల్త్ ఫ్రిగేట్, సంశోధక్ అనేది ఎక్కడైతే రీసెర్చ్ కి సంబంధించిన యాక్టివిటీస్ కానీ, మ్యాప్స్ తయారు చేయించడం కానీ, రూట్స్ నావిగేషన్ కి సంబంధించిన కానీ అన్నింటినీ చూసుకునేది INS సంశోధక్. అగ్రాయ్ అనేది వార్ఫేర్ షెలో వాటర్ క్రాఫ్ట్ అనమాట, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షెలో వాటర్ క్రాఫ్ట్ అనమాట INS అగ్రాయ్. అవి గుర్తుపెట్టుకుంటే చాలు. ఎక్కడ అంటే వెస్ట్ బెంగాల్లోని వీటిని రిలీజ్ చేయడం జరిగింది. GRSE అనేది ఒకటి ఉంటుంది, షిప్ బిల్డింగ్ సంబంధించింది. వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది, రూపొందించడం జరిగింది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, 21 జూన్ నేషనల్ యోగా డే అని అనుకున్నాం కదా, సారీ ఇంటర్నేషనల్ యోగా డే అనుకున్నాం కదా, అలానే మనకి వరల్డ్ హైడ్రోగ్రఫీ డే ఈజ్ ఆల్సో ఆన్ 21 జూన్. వరల్డ్ హైడ్రోగ్రఫీ డే గుర్తుపెట్టుకోండి, వరల్డ్ హైడ్రోగ్రఫీ డే. ఓకేనా, ఇవి దీనికి సంబంధించినవి. ఇదిగోండి, ఇక్కడ ఇంటర్నేషనల్ యోగా డే ఎక్కడ జరిగింది అఫీషియల్ది అని అంటే కోల్కతా రెడ్ రోడ్ లో జరిగింది. 12th కోల్కతాలో జరిగింది అనమాట. నెక్స్ట్,
నెక్స్ట్ డ్యూటేరియం కాంపౌండ్స్ ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే డ్యూటేరియం కాంపౌండ్స్ మెడికల్ బయాలజికల్ సంబంధించిన వాటిల్లో, అలానే మనకి ఓఎల్ఈడిస్ లో కూడా దీని పాత్ర ఎంతో ఉంది అని కూడా చెప్పుకున్నాం. డ్యూటేరియం కాంపౌండ్స్ ప్రోటోటైప్ సోడియం సెల్ ఎక్కడ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ లో యూజ్ చేస్తాము, కూలెంట్ గా యూజ్ చేస్తాం అనమాట ఈ ప్రోటోటైప్ సోడియం సెల్. ఓకేనా, ఇవి దీనికి సంబంధించినవి. ఫస్ట్ బ్రిక్స్ ఎంఎస్ఎంఈ సమ్మిట్ ఎక్కడ అవుతుంది అనండి, ఆగ్రాలో అవుతుంది. అలానే మనకి ఇంకోటి ఏంటండి, ఎనర్జీ మినిస్టర్ సమ్మిట్ కూడా అవుతుంది, చైర్మన్షిప్ కూడా ఉంది. 4th టైం చైర్షిప్ చేయడం 2026 లో ఎవరండి, ఇండియా. ఎక్కడ అవుతుంది ఇది, గుర్గ్రామ్ ఎక్కడండి, హర్యానా. ఓకేనా, ఇవి దీనికి సంబంధించిన బ్రిక్స్ లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, 11 కంట్రీస్ ఉన్నాయి. సుమారుగా 40% ఆఫ్ ద గ్లోబల్ జీడిపి దీన్ని ఉన్న ఈ కంట్రీస్వి. అలానే హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ కూడా ఈ కంట్రీస్, బ్రిక్స్ నేషన్స్ ఈ కంట్రీస్ లో ఉన్నాయంట. హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ద గ్లోబల్. ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకోండి, అంతకు మించి ఏం అక్కర్లేదు. ఓకేనండి, ఇవి దీనికి సంబంధించినవి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.